రామనామ తారకం భక్తి ముక్తిదాయకం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్యాత్మిక పరులకు ఆత్మీయ స్వాగతం. రామ శబ్దము ప్రాణమై రహిని చెందే, ఇచ్చటి నేలయు గాలియు నించి చూడ, యుగములెన్నియు గడిచిన జగమునందు భరతవర్షముదే కదా భాగ్యమనినా. అవును, ఈ గాలి పవిత్రం, ఈ నేల పవిత్రం, ఈ నీరు పవిత్రం. ఈ పుణ్యభూమిలో రామయ్య పాదముద్రలు దర్శనమిస్తాయి. ఇక్కడి ప్రతి చెట్టు సీతమ్మ వాకిట సిరిమల్ల చెట్టును తలపిస్తాయి. చిరుగాలి తరంగాలు జై శ్రీరామ్ నామాన్ని వినిపిస్తాయి. ఆలయ గంటలు హనుమ గొంతును తలపిస్తాయి. ఈ దేశం ఎంతటి పుణ్యం చేసుకుందో, రామశబ్దంతో రామాయణ కథనంతో పెనవేసుకుంది. ఈ సృష్టిలో రామాయణమే ఆది కావ్యం, వాల్మీకి మహర్షే ఆది కవి. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. అది నీతిమంతం, మానవాళికి స్ఫూర్తి మంత్రం. రాముడు మర్యాద పురుషోత్తముడు, మానవాళికి ఆదర్శప్రాయుడు. మనిషికి ధర్మాన్ని చాటి చెప్పాడు, మానవ సంబంధాలు ఎలా ఉండాలో నేర్పాడు. యుగాలు గడిచినా రాముడు మన గుండె గుడిలో నిలిచే ఉంటాడు. రామాయణం నిలిచే ఉంటుంది. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. పల్లె, పట్టణం, నగరం అన్నా తేడానే లేదు. అసలు రాముడు గుడి లేని ఊరన్నదే లేదు. విష్ణు సహస్రనామాల్లో 394వ నామం రామః. రాముడు అంటే తన సుగుణాలతో అందరినీ ఆనందింపచేసేవాడు అని అర్థం. అదేవిధంగా 126వ నామం జనార్దనః. జనార్దనుడు అంటే తన భక్తుల్ని ద్వేషించేవారిని శిక్షించేవాడు అని అర్థం. ఈ రెండు విష్ణు సహస్రనామాలను ఏకం చేస్తూ ఉజ్జయినిలో 17వ శతాబ్దంలో నిర్మితమైన శ్రీరామ జనార్దన మందిర్ని దర్శించుకుందాం. అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముడి భవ్య మందిర ఆవిష్కరణ శుభ సందర్భంగా రామయ్య సంచరించిన ఉజ్జయినిలో నిలబడి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని స్మరించుకుందాం రండి. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. అఖిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుల్చి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. శ్రీరామ జనార్దన మందిరం ఉజ్జయిని క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాళ్వా పీఠభూమిలోని ఉజ్జయిని నగరం. వనవాస సమయంలో శ్రీరాముడు సందర్శించి తన ఆరాధ్య దైవమైన శివుణ్ణి పూజించిన ఈ ప్రదేశం అనేక ప్రత్యేకతల సమాహారం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళీ శక్తిపీఠం ఇక్కడే కొలువున్నాయి.
పురాణకాలంలో ఇది అవంతికా నగరం, భోజరాజు కాలంలో ధారానగరం. భూమిపుత్రుడైన అంగారకుడు ఇక్కడే జన్మించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇక్కడ సాందీపని ఆశ్రమంలోనే చదువుకున్నారు. ఈ క్షేత్రంలోనే కాళిదాస మహాకవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. శకపురుషుడైన విక్రమార్క చక్రవర్తి ఇక్కడే పట్టాభిషిక్తుడయ్యాడు. క్షిప్రా పుణ్యనదీ తరంగాలు పునీతం చేసే నగరమిది. ఇక్కడ ప్రతి 12 జరిగే కుంభమేళా ఉత్సవాలకు భారతీయ ధార్మిక సంస్కృతిలో ప్రముఖ స్థానం ఉంది. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఏడు మోక్ష పట్టణాలలో ఒకటిగా పేరు పొందిన ఉజ్జయిని నగరంలో అడుగడుగునా గుళ్ళు, గోపురాలు పలకరిస్తాయి. 6 వినాయకులు, 84 మంది మహాదేవులు, 62 మంది యోగినులు, 8 మంది భైరవులు ఆధ్యాత్మిక పరుల్ని ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తారు. ఉజ్జయినిలోని పెద్ద కోటను తలపించే విష్ణుసాగర్ ప్రాంతం చారిత్రక నిర్మాణాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శివ మందిరాలు ఉన్నాయి. వీటికి అతి చేరువలో శివకేశవుల మైత్రి బంధాన్ని, విష్ణు సహస్రనామాల్లోని జనార్దన రామ శబ్దాల ప్రాధాన్యాన్ని సూచిస్తూ 17వ శతాబ్దంలో రాజా జయసింగ్ కళాత్మకంగా నిర్మించిన శ్రీరామ జనార్దన మందిర్ ఇదిగో. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्. శ్రీరామ జనార్దన మందిరం ఒకే పేరుతో ప్రాచుర్యం పొందినా నిజానికి ఇవి ఒకే ఆవరణలో కలిసిమెలిసి అలరారే జంట మందిరాలు. 17వ శతాబ్దం నాటి ఈ మందిర సముదాయం ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లే దారి అడుగడుగునా పురాతన చారిత్రక నిర్మాణాలతో రాజమార్గాన్ని తలపిస్తుంది. స్వాగత ద్వారం ఎదురుగా 4 శివాలయాల లోగిలి కనిపిస్తుంది. ఉజ్జయినిలో మొత్తం 84 శివాలయాలు ఉన్నాయి. చౌరాసి శివమందిర్ దర్శన్ పేరుతో శివభక్తులు ఈ 84 మందిరాలను దర్శిస్తారు. వాటిలో 4 ఆలయాలు శ్రీరామ జనార్దన మందిర మార్గంలోనే ఉండడం విశేషం. అంతారామమయం
జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. వీటిలో మొదటిది అక్రూరేశ్వర్ మహాదేవ్ మందిర్, రెండవది కుసుమేశ్వర్ మహాదేవ్ మందిర్, మూడవది శివేశ్వర్ మందిర్ కాగా నాలుగవది మార్కండేశ్వర మహాదేవ్ మందిర్. ఈ 4 ఆలయాలను దర్శించి వెలుపలికి వస్తే శ్రీరామ జనార్దన మందిరానికి వెళ్లే తోవ ఆకుపచ్చని అందాలతో కనువిందు చేస్తుంది. అలా ముందుకు సాగితే విశాలమైన ప్రాంగణంలో చరిత్రను చాటి చెప్పే కట్టడాలు స్వాగతం చెబుతాయి. శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం హే జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహారామ ఆహారామ రామ 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 భక్తి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ రామచంద్రుడి మందిరం రమణీయమైన శిల్పుల పనితనంతో నాగర శైలిలో ఒప్పారుతూ నిటారుగా దర్శనమిస్తుంది. ఆలయంలో ఒకవైపు సీత, మరొక వైపు లక్ష్మణ స్వాములతో శ్రీరామచంద్రుడు ఉత్తర దిశాభిముఖుడై దర్శనమిస్తాడు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సందర్భానికి ప్రతీకగా విగ్రహాలు నడుస్తున్న భంగిమలోనే కానవస్తాయి. వారికి ఎదురుగా ముఖ మంటపంలో నిలువెల్లా సింధూర వర్ణంతో ఆంజనేయస్వామి పద్మాసనం వేసుకుని ధ్యానముద్రలో స్వామిని సేవిస్తూ ఉంటాడు. ఆలయ ప్రవేశ ద్వారానికి చెరోవైపున జయ విజయుల శిల్పాలు ఉన్నాయి. వారి అనుమతితో లోపలికి ప్రవేశిస్తే పైకప్పు లోపలి భాగంలో శిల్పుల నైపుణ్యం సందర్శకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా గోడపై శేషసాయి విగ్రహం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు, ఆయనను సేవిస్తున్న దేవగణం చూసి తీరాల్సిన అద్భుతం. దీనికి ఎదురుగా గోడపై పూజలందుకుంటున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పాలు ఉన్నాయి. వీటితో పాటు బేదాలయ మహారాజ్, సంత్ తుకోబా పెయింటింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామ
సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. ఈ ఆలయానికి ఎదురుగానే జనార్దన విష్ణు మందిరం ఉంది. 17వ శతాబ్దంలో నిర్మితమైన ఈ మందిరంలో మూల విరాట్టు మాత్రం అంతకన్నా పురాతనమైనది. గర్భాలయంలో నల్లరాతిని మలిచి నయనానందకరంగా రూపొందించిన శ్యామసుందరుడి విగ్రహం జనార్దన స్వామి పేరుతో అభయమిస్తున్న దృశ్యం ఆనందదాయకం. మూల విరాట్టును దర్శించి ఆలయ శిఖర లోపలి భాగం వైపు సందర్శకులు తలెత్తి చూస్తే అపురూపమైన పనితనం సమ్మోహనపరుస్తుంది. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద. ఈ రెండు ఆలయాలు 17వ శతాబ్దంలో నిర్మితమైనవే. అయినా వీటిలో 10, 11వ శతాబ్దాల నాటి పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కోనేటి ఒడ్డున గోవర్ధన గిరిదారి విగ్రహమే ఇందుకు ఉదాహరణ. ఆలయ సముదాయం చుట్టూ ఉద్యానవనం, పిల్లలు ఆడుకునే స్థలం, విష్ణుసాగర్ సరస్సు ఉన్నాయి. కళలను, ఖగోళ శాస్త్ర పరిశోధనలను విశేషంగా అభిమానించే రాజా జయసింగ్ 17వ శతాబ్దంలో ఈ ఆలయాలను నిర్మించాడు. 18వ శతాబ్దంలో ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలించిన మరాఠీ రాజవంశాలవారు ఈ ప్రాంగణం చుట్టూ పెద్ద ప్రహరీ గోడను, బురుజులను నిర్మించారు. గోడలపై మరాఠీ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన చిత్రాలు కనిపిస్తాయి. చరిత్రను అధ్యయనం చేసే పర్యాటక ప్రియులు ఈ ప్రాంతాన్ని విశేషంగా సందర్శిస్తున్నారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. దివ్యమంగళం దివ్యమంగళం. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నుంచి విమాన మార్గాల ద్వారా ఇండోర్ పట్టణానికి చేరుకోవాలి. అలాగే నెల్లూరు, విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా ఇండోర్ చేరుకుని రోడ్డు మార్గంలో ఉజ్జయిని చేరుకుంటారు. విష్ణు సహస్రనామ శ్లోకాల్లో సర్వగస్సర్వ విద్వానుర్ విశ్వక్సేనో జనార్దనః, రామో విరామో విరజో మార్గో నయో నయో నయః అనే పంక్తుల్ని స్ఫురణకు తెస్తూ యుగాలు మారినా ఉన్నది ఒక్కటే అని నిరూపిస్తూ శివమూర్తి నెలవైన ఉజ్జయిని క్షేత్రంలో ఆదినారాయణ తత్వాన్ని అణువణువునా నింపుకున్న శ్రీరామ జనార్దన మందిరాలకు ప్రణతులు అర్పిద్దాం. వచ్చే సంచికలో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. హరి ఓం తత్సత్.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.